హలో అందరికీ, వెల్కమ్ టు విలేజ్ గర్ల్ డ్రీమ్స్. ఈరోజు అయితే మేము ఊర్లో ఉన్న ఆలయాలను సందర్శించడానికి అయితే వచ్చామండి. అమ్మ, అన్న, వదిన, పప్పులు, పొట్టోడు అందరం వచ్చాము. సో ముందుగా అయితే ఊరు ప్రారంభంలో ఉన్న పోచమ్మ తల్లి ఆలయానికి అయితే వచ్చామండి. వచ్చి రాగానే ప్రదక్షిణలు అయితే చేశాము. తర్వాత మమ్మీ అక్కడ గద్దె కడిగి ముగ్గు అట్లా వేసి పూలు పెట్టి అటుకులు అయితే పోసిందండి. పోచమ్మ తల్లి ఆలయానికి మనం ఏదైనా పండుగ చేసుకున్నా లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా కూడా ముందుగా పోచమ్మ తల్లికి అయితే మొక్కాలి ఖచ్చితంగా. కొబ్బరికాయ అయితే కొట్టేసి పోతరాజు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ అయితే వేసాము. ఇక్కడ చూడండి పంట పొలాలు ఎంత బాగున్నాయో. అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న మా ఊరు గుట్ట ఫేమస్ అండి. సో మీకు తెలిసే ఉంటుంది, నా వ్లాగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. నేను ఆల్రెడీ దీని మీద ఒక వ్లాగ్ కూడా చేశాను, నరసింహస్వామి ఆలయం అనుకుంటూ. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. వర్షాలు పడి పంటలు పచ్చగా కనిపిస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉందండి. లోపల మాత్రం ఒక చిన్న దారి ఉంటుంది. నరసింహస్వామి అయితే ఇలా కొలువై ఉన్నాడండి. పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. సో మాకు ఎప్పుడన్నా మనసు బాగాలేకపోయినా ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా ఇక్కడికైతే వస్తామండి. ఇక్కడికి చాలా ఊర్ల నుంచి కూడా ఈ మధ్యనే వస్తున్నారు. మళ్ళీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుపుతున్నారండి. అక్కడ అయిపోయాక వెంటనే పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాము. నేను, పప్పులు, పొట్టోడు మాత్రం ఇక్కడికి వచ్చామండి. మమ్మీ వాళ్ళకి ఇట్లా బొడ్రాయి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం పూజలు చేసుకొని వచ్చారు. అంతలోపు మేమైతే కొద్దిసేపు అక్కడ ఆడుకున్నాం ఆంజనేయ స్వామి ఆలయంలో. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మ అయితే అక్కడ ఉన్న అన్ని దేవతల విగ్రహాలకైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టిందండి. పెట్టి ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టాము. సో ఇక్కడ మాత్రం చాలా దేవతలు అయితే ఉన్నారండి. ముందుగా మనం వెళ్ళగానే శివలింగం అయితే ఉంటుంది, నందీశ్వరుడు కూడా ఉన్నారు. తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుందండి. ఇంకా లక్ష్మీమాత, తర్వాత నాగమ్మ అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. మా అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టి అందరికైతే తీర్థం మంచిందండి. తర్వాత నేను కూడా ఒక కొబ్బరికాయ కొట్టాను అక్కడ. ఇంకా చాలాసేపు ఇక్కడే గుడిలో ప్రశాంతంగా అనిపించింది. ఎవరు లేరు గుడిలో, ఇంకా మేమే కదా అని ఎక్కువసేపు అయితే ఇక్కడ స్పెండ్ చేద్దామని అనుకున్నాము. సో ఇంకా చేసేసి ఇంటికైతే వచ్చామండి. ఫొటోస్ అయితే చూడొచ్చు, అక్కడ తీసుకున్నవన్నీ ఇందులో యాడ్ చేశాను. సో అందరం అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ అన్నం, దద్దోజనం, పులిహోర, పొటాటో వంకాయ కర్రీ, చారు, పప్పు, బెల్లన్నం, తోటకూరతో కడుపు నిండా